ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించినటువంటి పట్టభద్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసాల మీద దగా ఏదైతే చేసిందో, ఈ తెలంగాణ ప్రజలకు మోసం చేసిందో దాని మీద పోరాడేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇలా పట్టభద్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా నమ్మిరు. కాబట్టి ఇలా రెండు నియోజకవర్గాల నుంచి కూడా టీచర్స్, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించి కొమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని గెలిపించారు. దీనికి ఎన్ని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అనేక కుట్రలు పడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేక డబ్బులు మంచి ప్రలోభాలకు చేసినప్పుడు కూడా వాటికి లొంగకుండా ఇలా ప్రజలంతా కూడా ఇలా పట్టభద్రులంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు నమ్మినటువంటిది మీకోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేంత కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో కూడా ఈ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందో, ఈ డబుల్ ఇంజన్ సర్కారు రావడానికి ఈ యొక్క 2 ఎమ్మెల్సీలు గెలుపు ఏదైతుందో అది నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బీజేపీ వస్తుంది అని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇలా రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ రకంగానే ఇలా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇలా ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఎక్కడ రాజస్థాన్ కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇలా ఆమోదిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ కూడా దానికి అతీతం కాదు. ఇలా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో మాయమాటలు చెప్తే నమ్మినాం, ఇక నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోయే రోజుల్లో వస్తుంది. ఇలా కౌంట్డౌన్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ అనేది ఇలా ఈ 2 ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా కనీసం పోటీ చేసే పరిస్థితులు కూడా లేదు. ఇలా ఇండైరెక్ట్గా ఇలా ఏదో అనేక రకాల కుట్రలు బండి ఏదో ఇండిపెండెంట్ క్యాండిడేట్కి, బీఎస్పీ అభ్యర్థికి ఏదో చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవకుండా అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఇలా వాళ్ళ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇలా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికే లేదు. ఇలా పోటీలో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఇలా ఎవరు ఉండరు.